జై శ్రీరామ్. సారీ ఫ్రెండ్స్, జస్ట్ హెల్త్ టిప్స్. ఉదయం లేవగానే కంపల్సరీగా బ్రష్ చేసుకోవాలి. ఇది ధర్మం. బ్రష్ చేయకుండా ఏమీ తినరాదు. ఒక రోగులకి తప్ప, పసిబిడ్డలకి తప్ప, వృద్ధులకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఖచ్చితంగా బ్రష్ చేసుకుని శుభ్రం చేసుకుని తినాలి. ఇది శాస్త్ర ధర్మం. ఓకే, దీనివల్ల చాలా ఉపయోగాలు విషయం అయితే, ఉదయం లేచిన వెంటనే బెడ్ మీద ఉండి కాఫీలు టీలు తాగేసేసి రకరకాల స్మోక్స్ వీటిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇది నాట్ కరెక్ట్. ఇవన్నీ అనారోగ్యానికి కాకుండా చాలా దరిద్రాలకు కారణమవుతుంది. ఎప్పుడు కాఫీ టీలు తాగద్దు. ఉదయం పూట, మధ్యాహ్నం తాగితే అని వేరే విషయం. నాకు అవసరం లేదు, మీ పర్సనల్ విషయాలు. ఓకే, బట్ అయినా నేనైతే కాఫీ టీలు తాగను, అస్సలు ముట్టుకోను. పరమసయం. వాటి వలన ఎన్ని లివర్కి సంబంధించి ఎన్ని డ్యామేజ్లు ఉంటాయో నాకు తెలుసు. అవన్నీ భగవంతుడి నాన్నగారు డాక్టర్ కాబట్టి హోమియోపతి ఇన్ ప్రైవేట్, ఆయన వల్ల చాలా తెలుసుకున్నాను కొన్ని హెల్త్ టిప్స్. అవి కూడా మీరు మీ ఇష్టం పాటిస్తే పాటించండి. నేను చెప్పేది ఏంటంటే తాగద్దు. ఉదయం పూట లేచిన వెంటనే స్నానాలు ఇత్యాదులు అయిన తర్వాత, తప్ప ఇత్యాదులు అయిన తర్వాత రాగి జావ కానీ, సగ్గుబియ్యం జావ కానీ, బార్లీ గింజల జావ కానీ తాగండి. లేదా అపరాలు అన్నీ ఉన్నాయి, మన సీడ్స్ అన్నీ ఉన్నాయి. ఈ సోములు రకరకాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా, ఈ సీడ్లన్నీ కూడా పిండి కొట్టించేసుకుని జావగా తాగి 2 గ్లాస్ తాగి అప్పుడు మీరు ఒక గంట 2 గంటలు ఆగి ఏదన్నా అల్పాహారం తినచ్చు. అది లివర్కి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది చేయండి. కాఫీ టీలు తాగద్దు, అస్సలు తాగద్దు. నేనైతే లీటర్ పాలు తాగుతాను రాత్రిపూట కంపల్సరీగా. అది కూడా స్వచ్ఛమైన నాటావు దొరకకపోతే ఇప్పుడు బిస్కెట్స్ నాకు లేవు. అందువల్ల గేదె పాలు, అతని పక్షంలో గేదె పాలు, బెఫెలో గేదె పాలు, అవి అతని పక్షంలో. అంతే తప్ప కాఫీ టీలు తాగము. వేరే ఏ చాక్లెట్స్ కానీ, కొన్ని బ్రెడ్స్, బిస్కెట్స్ అసలు ఏవి తిన్నాను. ఎందుకంటే అందులో జెర్సీ మిల్క్స్ అవి యాడ్ అయ్యి ఉంటాయి. అవన్నీ హై ప్రోటీన్స్, అవన్నీ మంచివి కావు హెల్త్కి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, చక్కగా వేడి నీళ్ళు తాగండి. లైట్గా గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు, కొంచెం వేడిగా తాగొచ్చు. తాగి పసుపు వేసుకున్న మంచిది. ఇందాక చెప్పినట్టు కదా ఫ్రెండ్స్, పసుపు నీళ్ళు తాగొచ్చు, తర్వాత జావ తాగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, అది మంచిది. లాంగ్ లైఫ్ ఉంటుంది బాడీకి. ఓకే ఫ్రెండ్స్. కాఫీ టీలు తాగడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది 100%.